రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న నేతన కుటుంబానికి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గణేష్ నగర్లోని నేత కార్మికుడు ఎర్రం కొమరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమరయ్య మరణం చాలా బాధ కలిగించిందని, సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ధైర్యంగా ఉండాలని కోరారు. మనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దని సూచించారు. కొమరయ్య భార్య దివ్యాంగురాలు ఉందని, అయితే ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం కింద 2 లక్షల రూపాయలను కుటుంబానికి అందించామని, ఈ సంఘటన గురించి తెలియగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లి కుటుంబానికి సహాయం అందేలా చేశామని తెలిపారు. నేత కార్మికులు ఎవరో ఒత్తిడికి గురికాకుండా కుటుంబ సభ్యులను చూసుకునేందుకు నిలబడాలని, ఇలాంటి ఘటనలకు ప్రేరేపితులు కావద్దని ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. నేత కార్మికులు ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని వెళితే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో నేత కార్మికులకు మెరుగైన రీతిలో ప్రభుత్వం ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. మళ్ళీ కొంచెం పెద్దగా చేసింది సిరిసిల్ల పట్టణంలో కొమరయ్య గారు మరణించిందని చెప్పని బల్లవర్ణమును జరిగిందని చెప్పి తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. మరి వారు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఉదయం నిన్నటి వరకు కూడా తను పనిచేసుకున్న సందర్భము, కానీ తనకు ఇబ్బంది వచ్చిందని తట్టుకోలేక మరి అతను చనిపోయిందని చెప్పిన మాట చెప్తుంటే బాధేసింది. ఇది ఇలాంటి సంఘటనలు జరగవలసినటువంటిది కాదు. మేము ఒకటే ప్రభుత్వం పక్షాన ఈ బల్లవర్ణ ఏవైతే ఉన్నాయో మరణాలు కరెక్ట్ కాదనే మాట, ధైర్యంగా ఉండాలనే మాట, కుటుంబ సభ్యులను బాధ పెట్టకుండా కూడా ఉండడానికి కోసం కూడా చేసేటువంటి ప్రయత్నంలో ఉండడానికి కోసం చేయాలి ప్రయత్నం అనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఘటన చాలా బాధాకరం. వారికి సంబంధించినటువంటి భార్య కూడా వికలాంగురాలుగా, 2 కుమారులు 1 కుమార్తె. ప్రభుత్వ పక్షాన్ని కూడా వెంటనే తక్షణ సాయం కింద 2 లక్షల రూపాయలు వారికి అందివ్వాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వారికి అందివ్వడం జరిగింది. ఓ భరోసానివ్వడానికి ప్రభుత్వం మీ పక్షాన అండగా నిలబడుతుందని చెప్పడానికి కోసం ఈ కార్యక్రమం. ఈ అంశం మాకు తెలగానే గౌరవ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు కూడా ఈ అంశాన్ని చెప్పడం, కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం, తప్పనిసరిగా వారికి మనం అండగా నిలబడతామని చెప్పి మీరు చెప్పండి. ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారా కూడా వారికి భరోసానిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన మాట చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా ఈ ఘటన ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా తమ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలను చూసుకోవడానికి కోసం నిలబడడానికి, కష్టపడడానికి ప్రభుత్వ సహకారం అందించేటువంటి క్రమం తీసుకోవడానికి కోసం నిలబడాలి. ఇలాంటి ఘటనలకు ప్రేరేపితులు కాకూడదని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అండగా ప్రభుత్వం నిలబడుతుంది తప్పనిసరిగా. ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పిన మాట చెప్తూ, ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంబంధిత జౌళి శాఖకు సంబంధించినటువంటి అధికారి దృష్టికి మీరు తీసుకొని పోయినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం మరి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వారి ద్వారా అన్నమాట. లేదు నేరుగా మా దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఇప్పటివరకైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఏ సమస్య వచ్చినా చెప్పగానే సమస్య పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో కూడా మెరుగైనటువంటి రీతిలో, మెరుగైనటువంటి పద్ధతులలో మరి పనులు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కూడా
అన్ని వర్గాల ప్రయోజనాలను, అన్ని వర్గాల సంక్షేమానికి సంబంధించి అది రైతన్నలు, నేతన్నలు, యువకులు, నిరుద్యోగ యువకులు, నిరుద్యోగ యువత, మహిళా తల్లులు, ఈ విధంగా ఏవైతే వర్గాలుగా ఉన్నటువంటి వారందరి కోసం కూడా మరి మేలైనటువంటి కార్యక్రమం తీసుకొని వస్తున్న సందర్భం, పథకాలను కూడా ప్రవేశపెడుతూ ముందుకు తీసుకొని పోతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా 2 రోజుల క్రితం ఇక్కడ భార్యాభర్తలు కూడా మరణించినటువంటి ఘటన కూడా తీవ్రంగా కలిసివేసింది. వారింట్లో కూడా చిన్న పిల్లలు, చిన్నారులు, పేదవాళ్ళు ఉన్నారని చెప్పి తెలగానే ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కూడా తక్షణ సహాయం అని కూడా అందివ్వాలని, వారికి అండగా నిలబడాలని చెప్పని, వారి పిల్లలు కూడా ఉన్నత చదువుకోవడం కోసం కూడా ప్రభుత్వ పక్షాన సహకారం అందించాలని, ఇతర సామాజిక సేవకులు కూడా కొంచెం ముందుకు వచ్చేటువంటి సందర్భం కూడా కనిపించిన సందర్భంలో అంటే సరే జరిగిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత మనం వారి కుటుంబానికి అండగా నిలబడడానికి వచ్చేటువంటిది ఒక రకంగా సమాజంలో ఒకరికొకరు తోడనేది చెప్పడానికి నిదర్శనంగా ఈ అంశాన్ని చూడవచ్చు. కానీ ఇలాంటి ఘటనలే జరగవద్దండి. ఇలాంటి ఘటనలు ఎక్కడ ఎవరు కూడా చేసుకోవడానికి ముందుకు రాకూడదని చెప్పి నేను ప్రభుత్వ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాబో రోజుల్లో మీకు అండగా ఉండడానికి, మీకు భరోసా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా గట్టిగా నిలబడుతుంది మీ పక్షాన. ఇప్పటికే అంటే ఆసాములకు సంబంధించి, కార్మికులకు సంబంధించి పని కల్పించడంలో యార్ను, నూలును ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని రావడం, దిగుమతి చేసుకోవడం, లేదా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి వెళ్ళి వారు ఇచ్చినటువంటి నూలును తీసుకొని మరి వస్త్రాన్ని తయారు చేసి మళ్ళీ వారికి ఇచ్చేటువంటి సందర్భంలో చాలని లాభము, లేదంటే వాళ్ళు ఇచ్చింది తీసుకునే సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోనే ఒక నూలు డిపోను, యార్ను డిపో రావాలని కోరినప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో వెంటనే అంటే తక్షణమే ఆసాములకు కానీ కార్మికులకు ఉపయోగపడిన యార్డు డిపోను కూడా 50 కోట్లతోని క్లస్టర్ జోన్గా ఉన్నటువంటి వేములవాడలో కూడా మనం 50 కోట్లతో మంజూరు చేసుకోవడం జరిగింది. అది కూడా త్వరలోనే మరి వారి చేతుల మీద ప్రారంభం చేసినట్టయితే 80% క్రెడిట్ ద్వారా ఆ నూలును అందివ్వడం కార్మికుడు కానీ, ఆసాము కానీ, తద్వారా అతను వస్త్రాన్ని తయారు చేసినాక తిరిగి టెస్కోనే తీసుకొని అతనికి ఈ 80% క్రెడిట్ను పట్టుకొని మీద లాభము 20% అని కలుపుకుని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి అతన్ని ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా 30 సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటిది కూడా మనం ఈ మధ్యలోనే తీసుకొని రాగలిగినాం. బహుశా వారం 10 రోజులు అది కూడా మనకు అందుబాటులోకి వస్తుందని చెప్పి అన్నమాట. నేను కార్మిక రంగానికి, ఈ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి వారందరూ కూడా తెలియజేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. తెలంగాణలో ఒకే ఒక నూలు డిపో వచ్చింది, అది మన దగ్గరికి వచ్చింది. తెలంగాణలో 40,000 మంది కార్మికులు పౌరులపై ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటే మన ప్రాంతంలో కూడా 30,000 పైచిలకు ఉన్నటువంటి పౌరులపై ఆధారపడేటువంటి వాళ్ళు ఏదైతే చేనేత